ఇతర మతస్థుల శుభకార్యాలకు మనము వెళ్ళవచ్చా? అరే, అన్యులతో సహవాసం చేయకపోతే, వారితో ప్రేమగా ఉండకపోతే దేవుని గురించి సువార్తను ఎలా ప్రకటిస్తావో? మరొక క్వశ్చన్ వేస్తూ ఉంటారు, ఇతర మతస్థుల శుభకార్యాలకు మనము వెళ్ళవచ్చా? ఇతరుల కార్యాలకు మనం వెళ్ళవచ్చా? దగ్గరలో మనకు ఆంజనేయ స్వామి గుడి ఉంది. అక్కడ పూజారి గారు మన అనాథాశ్రమానికి వస్తూ ఉంటారు. ఆయన ఒక మాట చెప్పుకొచ్చాడు నాకు, సార్, యేసు ప్రభు అంటే మాకు ఇష్టమే, ఆయన చేసిన సేవ మంచిదే, ఆయనలో ఉన్న తగ్గింపు మంచిదే, ఆయనలో ఉన్నటువంటి ఆ శిలువ త్యాగం మంచిదే, యేసు ప్రభు కూడా నాకంటే ఇష్టమే. కానీ మా బ్రాహ్మణ్స్లో మా బంధువులు ఒకరు నమ్ముకున్నారు దేవుణ్ణి. వాళ్ళు మా కుటుంబంలో ఎవరు చనిపోయినా రారు, కనీసానికి చూడడానికి రారు, ఏ శుభకార్యాలు కానీ ఏ కార్యాలకు రారు. అరే, మీరు ఎందుకు రారురా బాబు అంటే, మా పాస్టర్ గారు చెప్పారు రావద్దని, మా పాస్టర్ గారు చెప్పారు రావద్దు అని. చాలా తప్పండి. ఈ బైబిల్ గ్రంథములో హైందవుల గృహాలకి కానీ, అన్యుల గృహాలకు కానీ, ముస్లిమ్స్ గృహాలకు కానీ, ఇతర మతస్థుల గృహాలకు వెళ్ళకూడదు, శుభకార్యాలకు కానీ అశుభాలకు కానీ వెళ్ళకూడదు అని ఈ బైబిల్ గ్రంథంలో ఎక్కడ నా దేవుడు లిఖించబడలేదు, నా దేవుడు రాయలేదు. అరే, అన్యులతో సహవాసం చేయకపోతే, వారితో ప్రేమగా ఉండకపోతే దేవుని గురించి సువార్తను ఎలా ప్రకటిస్తావో? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అది యూదుల పద్ధతి, అది టోటల్గా యూదుల పద్ధతి. మనం యూదులం కాదు, మనం క్రైస్తవులం. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులు అంటే ఏంటి అంటే, క్రీస్తుతో నింపబడిన వారం, క్రీస్తుని వెంబడిస్తున్న వారం క్రైస్తవులం. యేసు ప్రభు ఏ విధంగా అయితే కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళారో ఆ విధంగా కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళాలి. యేసు ప్రభు వారు ఏ విధంగా వ్యభిచారుల దగ్గరికి వెళ్ళాలో ఆ విధంగా వెళ్ళాలి. ఎవరెవరినైతే క్షమించాడో మనము కూడా క్షమించగలగాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. అందరిని ప్రేమించాలి, అన్ని మతాలను ప్రేమించాలి, అందరి గృహాలకు వెళ్ళాలి. ఏమండి, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు వెళ్ళకపోతే అదేమి భక్తి అండి? దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది తెలుసా? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1-2 వచనాలు చదువునానా? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు. హల్లెలూయా. ఒకని జన్మదినము కంటే, నువ్వు ఒకవేళ జన్మదినానికి వెళ్ళినా వెళ్ళకపోయినా, పెళ్లికి పేరంటాలకి వెళ్ళి భోజనము చేసినా చేయకపోయినా, ఒకరు మరణించినప్పుడు వెళ్ళి చూడడము పద్ధతే, అది సంస్కారం. ఒకరు చనిపోయినప్పుడు మరణ దినము చాలా శ్రేష్టకరం అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి వ్యక్తి చనిపోయినప్పుడు వెళ్ళి చూడవా? వెళ్ళి పలకరించవా? లేదండి, అయ్యి బాబోయ్, వాళ్ళు అన్యులండి బాబు, మనం క్రైస్తవులం, మనం వెళ్ళకూడదు. ఇదేమి భక్తి అండి? ఇదేమి భక్తి? ఇది భక్తేనా? ఈ భక్తి నీకు శక్తిని తీసుకొస్తుందా? ఈ భక్తి నీకు దారిద్రతను తీసుకొస్తుంది. ఇటువంటి భక్తి నీకు శాపాన్ని తీసుకొస్తుంది. ఇటువంటి భక్తి నీకు దేవునికి దూరం చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం క్రైస్తవులం.
ఒకని జన్మదినము కంటే మరణ దినము చాలా శ్రేష్టమైనది. ప్రియ క్రైస్తవుడా, అందరినీ ప్రేమించాలా, వాళ్ళ మతాన్ని మనం గౌరవించాలా, మన మతాన్ని మనం ప్రేమించాలా, వాళ్ళ దేవుళ్ళను మనం గౌరవించాలా, మనం విమర్శించొద్దు. అన్యుల దేవతల గురించి మనకు అవసరమా? ముస్లిం దేవుళ్ళ గురించి మనకు అవసరమా? మనకు అవసరం లేదు. నీ దేవుని గురించి, ఈ లోక సృష్టికర్త, సజీవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయినటువంటి దేవాతి దేవుని గురించి చెప్పడానికే నీకు టైం సరిపోవట్లేదా? ఇంకా వాళ్ళ గురించి మనకెందుకు? వాళ్ళని విమర్శించడం మనకెందుకు? మనం విమర్శించొద్దు, మనం ప్రేమించాలా, 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 ప్రేమిస్తూనే ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలా అని వాళ్ళు విగ్రహానికి అర్పించినవి తినమంటున్నారన్నా అంటే తినకూడదు మనం. ఎందుకంటే లోకం నుంచి నువ్వు ప్రత్యేకించబడినటువంటి దానివి, నువ్వు ప్రత్యేకించబడినటువంటి వారివి. విగ్రహానికి అర్పించినవి మనం ఏమి తినడానికి వీలు లేదు. వాళ్ళు అనొచ్చు, ఏమని అనొచ్చు? చూడండి, మీరు కేక్ ఇస్తే మేము తింటాం కదా, మీరు కేక్ ఇస్తే మేము తింటాం కదా, మీరు బిస్కెట్ ఇస్తే మేము తింటాం. మరి మా పలహారాలు మీరు ఎందుకు తినారంటే మేము నిష్టలో ఉంటాం. ఇప్పుడు అయ్యప్ప మాలలు వేసే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇంకా మాలలేసి, చాలామంది నా స్నేహితులు కూడా మాలలేస్తారు. మాలలేసినప్పుడు వాళ్ళు చికెన్లు తినరు, ఫిష్ తినరు, మటన్ తినరు. ఎందుకు తినరమ్మా? వాళ్ళు నిష్టలో ఉంటారు కాబట్టి. మనము కూడా 365 days ఈ మట్టిలో కలిసే వరకు నిష్టలో ఉంటాం. ఏం నిష్ట అంటే యేసు ప్రభు అనే నిష్ట. కొట్టు గట్టిగా చెప్పుల్లో హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా తినడానికి వీలు లేదు, తినొద్దు. మనం ఇతర మతస్థుల కార్యక్రమాలకు వెళ్ళాలి, శుభకార్యాలకు అశుభార్యాలకు వెళ్ళాలి, కానీ మన భక్తిలో మనం ఉండాలి, మన లిమిట్స్లో మనం ఉండాలి. కానీ వెళ్ళకుండా ఉండడం అనేది చాలా పెద్ద తప్పు. పెళ్ళిళ్ళకు, ఓనీల ఫంక్షన్స్కి వెళ్ళాలి, చెప్పొచ్చు నీ దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతాన్ని చెప్పు. అలా వెళ్ళకపోతే వాళ్ళు నీకు శాశ్వతంగా దూరం అవుతారు. సువార్త ప్రకటించే అవకాశం ఉంటుందా? వాళ్ళకు సువార్త ప్రకటించగలుగుతావా? వాళ్ళతో మాట్లాడగలుగుతావా? నీ దేవుని శక్తిని, దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతాన్ని మనం చెప్పగలుగుతామా? చెప్పండి అమ్మా, చెప్పలేమో. అందుకనే ఇతర మతస్థుల శుభకార్యానికి మనం వెళ్ళకూడదా అంటే నేను చెప్పే మాట ఏంటిదంటే వెళ్ళొచ్చు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.